వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొన్న భూమన కరుణాకర్ రెడ్డి గారి తనయుడు భూమన అభినయ్ రెడ్డి ఈ పెట్రోల్ కొరత అనే దాని మీద చేసినటువంటి ఒక చక్కటి డ్రామా. ఆ డ్రామాలో ఒక సింగిల్ ఎద్దుని ఒక బండికి ఎద్దుల బండి తీసుకొచ్చి దాని మీద ఆటోని పెట్టి ఆటోలో మనుషులను కూర్చోబెట్టి ఈయన పగ్గాలు పట్టుకొని అదిలిస్తూ ముందుకు తీసుకెళ్ళాడు. నార్మల్గా ముక్కుతాడు అంటారు కదా, ముక్కుతాడు వేసినప్పుడు కూడా ఏంటంటే ఇబ్బంది పడుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం బరువు బాగా ఎక్కువ పడింది. దానికంటే ఎక్కువ బరువులు లాగొచ్చు. అదేం పందెం ఎద్దు కాదు, వ్యవసాయానికి వాడుకునేటువంటి ఎద్దు, ఇంట్లో పెంచుకునేటువంటిది. సో దాన్ని తీసుకొచ్చి ఆ ఎండలో, మండుటి ఎండలో చేసింది చూసాం. సరే, దాని తర్వాత ఇంకో వీడియో కూడా వచ్చింది. ఏంటంటే ఆ తర్వాత మొత్తం అయ్యాక పుచ్చకాయ తీసుకొచ్చి తినిపించాడు. పాపం పుచ్చకాయ తింది, ఆ బాబుగా తింది. అప్పటికే ఆ మెడలోంచి అది తీసేసి పెట్టుంటే బాగుండేది. అది ఒక రకంగా చూస్తే జంతు హింస కిందే వస్తుంది, రైట్? అది అయ్యింది. దీని మీద ప్రశ్నించింది అని చెప్పి ఎద్దు హింస ఘటన మీద స్పందించినటువంటి యాంకర్ రష్మి గౌతమ్ వ్యాఖ్యలకి ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదం అవుతున్నాయి. తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి ప్రవర్తనని ఆవిడ విమర్శించింది. కొందరు వైసీపీ అనుచరులు సోషల్ మీడియాలో చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆ వ్యక్తిత్వాన్ని లక్ష్యంగా చేసుకొని సినిమాల్లోని క్లిప్పులు తీసుకొచ్చి సంబంధం లేని విషయాలతో విమర్శలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇందులో గమనించాల్సినటువంటి విషయం రష్మి స్పందన విధానం. బూతులు, వ్యక్తిగత దూషణలకి బదులుగా చాలా పద్ధతిగా విమర్శించిన వాడికి ఆ సమాధానం కూడా ఇస్తోంది. సినిమాల్లో జంతువులను ఉపయోగించే విధానం గురించి వచ్చిన ప్రశ్నలకి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలోనే షూటింగ్లు కూడా జరుగుతాయి. నిబంధనల కారణంగా ఇప్పుడు ఎక్కువగా గ్రాఫిక్స్నే వాడుతున్నారు. అంటే విమర్శలు చేసినా కానీ ఈ లిమిట్స్లో ఉండి తను చాలా అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్తోంది. ఎవరిని టార్గెట్ చేసే విధంగా కూడా కాదు. రష్మి గౌతమ్కి జంతు సంరక్షణ మీద ఉన్న ఆసక్తి అనేది అందరికీ తెలిసిందే. ఈ వీధి కుక్కల మీద, జంతువుల హక్కుల అంశాల మీద బహిరంగంగా కూడా స్పందించింది. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి తీర్పుల మీద కూడా అభిప్రాయాలు వ్యక్తం చేసింది. మొన్న మధ్యన కూడా చూసాం, రేణి దేశాయ్ గారితో కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఈ స్ట్రీట్ డాగ్స్ని చంపేస్తున్నారు విషం పెట్టి అన్న దగ్గర. సో ఈ నేపథ్యంలోనే తిరుపతిలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్కి సంబంధించి ఎద్దు పడినటువంటి కష్టాన్ని చూసి ఆవిడ స్పందించింది. సో ఆవిడ స్పందన అనేది అక్కడికి సబబే, తప్పేమీ లేదు. ఆ మూగజీవిని ఎందుకు అలా ఇబ్బంది పెడతారు అని చెప్పని. కానీ వీళ్ళు మాత్రం ఎలా ఉన్నారంటే వేరే కోణంలో చూపిస్తున్నారు. సెలబ్రిటీలు సామాజిక అంశాల మీద స్పందించినప్పుడు అది రాజకీయంగా కూడా టర్న్అవుట్ అవుతుంది. ఇక్కడ కూడా అదే జరుగుతోంది అని చెప్పి చాలామంది అంటున్నారు. ఇక ఈ సోషల్ మీడియా ట్రోలింగు, ఆ మీద ఆమె రిప్లై ఇవ్వడం, ఇదంతా కూడా సర్కిల్ కంప్లీట్గా ముందుకెళ్తుంది. అయితే ఇక్కడ అసలు సమస్య ఏంటంటే వివాదం, అసలు పాయింట్ ఏదైతే ఎద్దుకు సంబంధించి ఉందో దాని నుంచి పక్కదారి వెళ్ళిపోయింది. జంతు హింస మీద చర్చ మొదలైంది. ఇప్పుడేమో వ్యక్తిగత విమర్శలు, రాజకీయంగా ట్యాగులు పెట్టడాలు, ఇవన్నీ చూస్తున్నారుగా స్క్రీన్ మీద మొత్తం. పవన్ కళ్యాణ్ అప్పట్లో కాటం రాయుడు సినిమా షూటింగ్లో ఎద్దుల బండి మీద వాళ్ళిద్దరూ వస్తుంటే ఆ పెట్టిన వాడికన్నా అసలు బుర్రా బుద్ధి ఉందో లేదో తెలియదు. నిజంగానే అక్కడే అది హింసించడం అన్న పాయింట్ అక్కడ కాదు. ఇప్పుడు రైతున్నాడు, ఎడ్ల బండిని దేనికి పెడతాం? వ్యవసాయానికేగా. మరి దాన్ని హింసిస్తున్నట్టుగా అనుకోవాలా? అది కాదు కదా. కానీ ఇక్కడ మాత్రం ఏంటి, ఇది డెఫినెట్గా ఇది వ్యవసాయానికి వాడినటువంటిది కానే కాదు, ఇది వాళ్ళ రాజకీయానికి వాడినటువంటిది. అందులోనూ అంత ఎండలో. మామూలుగా అయితే ఇప్పుడు ఊళ్ళలోకి వెళ్తే ఎండలోనూ నడుస్తే ఇదంతా ఉంటాయి. కానీ రైతులు ఏం చేస్తారంటే ఎండగా ఉన్నప్పుడు ఎక్కువ పని ఎక్కువైతే తప్ప ఎడ్లని బండి కట్టరు. వాళ్ళు చక్కగా పొద్దున కడతారు, లేదంటే సాయంత్రం కట్టుకుంటారు. ఆ తర్వాత వాటిని వదిలేసి చెట్టు నీళ్ళలోనో లేదంటే పాకలోనో కట్టేసి ఉంచుతారు. అలాగే ఎండలో మేత మేయడానికి దానికి ఎండలోనే బయటికి వెళ్తాయి. ఆ ఎండ తగిలిన తర్వాత అవి చెట్టు కింద శాత తీరడం, లేదంటే కాలువల్లోని చెరువుల్లో ఈతలు కొట్టడం చేసుకుంటూ ఉంటే అదంతా గ్రామీణ ప్రాంతాలు అందరికీ తెలిసినటువంటిది రైతులకి. కానీ వీరికి మాత్రం ఎలా ఉందంటే ఆటోలో మనుషులు కూర్చోబెట్టి పెట్రోల్ లేదు అనడానికి ఆ ఆటోని తోసుకుంటూ వెళ్తే ఏమైంది, లేదంటే ఒక బండిని తోసుకుంటూ వెళ్తే ఏమైంది? ఇగో ఈ దిక్కుమాలిన క్రియేటివిటీ వల్లే తిట్లు తినేది ఇదంతా. సో దీంట్లో ఏం జరుగుతోంది ఇప్పుడు? వీళ్ళ నెరేటివ్ ఏంటంటే సోషల్ మీడియా వీళ్ళు ఏం చేస్తారు, ఎలా అటాక్ చేస్తారు అనేటువంటిది మళ్ళీ చాలా క్లియర్గా బయటకు వచ్చింది. ఒక మహిళ అక్కడ జరిగినటువంటిది జంతు సంరక్షణ అనేటువంటి దాని మీద మాట్లాడింది. సో ట్రోలింగ్ చేస్తున్నారు. సరే, ట్రోలింగ్ ఏమైనా పోనీ నార్మల్గా చేస్తున్నారా అంటే ఎంత తప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారంటే ఇంక చెప్పక్కర్లేదు వాళ్ళని. అంటే తెలిసిందే కదా వాళ్ళ అభిప్రాయం అనేది అలాగే ఉంటుంది అనేది. కోర్టు కూడా మొన్న అంది కదా, ఎవరి విధ్వంసం గురించి, రాష్ట్రం విధ్వంసం గురించా, ప్రజల విధ్వంసం గురించి ఎదురు చూస్తున్నారా, అసలు ఆ పోస్టర్లు ఏంటని చెప్పింది కదా. సో వాళ్ళ విధ్వంసం అంటే ఇలాగే ఉంటుంది అంటున్నారు. సో మొత్తానికి ఎవరన్నా విమర్శించారంటే దానికి సంబంధించి ఇగో
ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇందుకు గాదా 11 వచ్చింది. అయినా సరే మేము మారం, మేము ఇలాగే ఉంటామంటే ఎవ్వరూ ఏం చేయలేరు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.